I am Savitri, lecturer in Commerce. Today, our topic is kinds of companies. కంపెనీల రకాలు. First, in the last video, we learnt company definition. What is company? భారత కంపెనీల చట్టం ప్రకారం సమిష్టి మూలధనము, పరిమిత రుణ బాధ్యత, పారంపర్య అధికార ముద్ర కలిగి ఉండి నమోదైన స్వచ్ఛంద సంఘమే కంపెనీ. ఇటువంటి కంపెనీస్ చాలా రకాలుగా ఉండడం జరిగింది. కైండ్స్ ఆఫ్ కంపెనీస్. కంపెనీలను కొన్ని అంశాల ఆధారంగా విభజించటం జరిగింది. ఒకటి బేస్డ్ ఆన్ ఇన్కార్పొరేషన్, నమోదు ఆధారంగా కంపెనీలను వర్గీకరించారు. ఇంకొకటి బేస్డ్ ఆన్ లయబిలిటీ, రుణ బాధ్యత ఆధారంగా కంపెనీని వర్గీకరించడం జరిగింది. బేస్డ్ ఆన్ ఓనర్షిప్, కంపెనీ యాజమాన్యం ఆధారంగా కంపెనీలను వర్గీకరించడం జరిగింది. బేస్డ్ ఆన్ నేషన్, జాతీయత ఆధారంగా కంపెనీలను వర్గీకరించారు. బేస్డ్ ఆన్ ట్రాన్స్ఫరబిలిటీ ఆఫ్ షేర్స్, వాటాల బదిలీ ఆధారంగా. ఫస్ట్ వన్ వచ్చేసి బేస్డ్ ఆన్ ఇన్కార్పొరేషన్, నమోదు ఆధారంగా కంపెనీలను 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఒకటి చార్టర్డ్ కంపెనీస్, వీటిని రాజశాసనపూర్వక కంపెనీలు అంటారు. చార్టర్డ్ కంపెనీలు అంటే రాజుల ద్వారా ఏర్పాటు చేయబడిన కంపెనీలు. స్టాట్యూటరీ కంపెనీస్, శాసనాత్మక కంపెనీ. థర్డ్ వన్ ఈస్ రిజిస్టర్డ్ కంపెనీస్, చట్టం ద్వారా నమోదైన కంపెనీలు. ఫస్ట్ది రాజశాసన చార్టర్డ్ కంపెనీస్, వీటిని రాజశాసన పూర్వక కంపెనీలు అని కూడా అనడం జరుగుతుంది. ఒక దేశం యొక్క రాజు జారీ చేసిన రాజపత్రం లేదా ప్రత్యేక ఆదేశం లేదా అనుమతి పొందడం ద్వారా స్థాపించిన కంపెనీలను రాజశాసన కంపెనీలు అంటారు. అంటే చార్టర్డ్ కంపెనీలు అనేవి, ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఒక రాజు ద్వారా ఏర్పాటు చేయబడిన కంపెనీలను చార్టర్డ్ కంపెనీలు అనడం జరుగుతుంది. ఒక రాజు యొక్క ఆదేశం ద్వారా, అతని యొక్క పర్మిషన్ పొంది స్థాపించబడిన కంపెనీలను రాజశాసన కంపెనీలు అంటారు. ఈ కంపెనీలకు ప్రత్యేక అధికారాలు ఉండును. ఇన్ ప్రజెంట్ మన దేశంలో ఇటువంటి చార్టర్డ్ కంపెనీస్ లేవు. ఎగ్జాంపుల్కి ఇంగ్లాండ్లోని ఈస్ట్ ఇండియా కంపెనీ, డచ్ కంపెనీలు, వీటికి రాజశాసనపూర్వక కంపెనీలకు ఎగ్జాంపుల్ ఇంగ్లాండ్లోని ఈస్ట్ ఇండియా కంపెనీ, డచ్ కంపెనీ.
స్టాట్యుటరీ కంపెనీస్, శాసనాత్మక కంపెనీలు. పేరులోనే ఉంది శాసనాత్మక అంటే కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వాల ఆధారంగా ఏర్పాటు చేయబడిన, అంటే ఒక ప్రత్యేక చట్టం, ఒక శాసనం చేసి చట్టం చేసి దాని ద్వారా ఏర్పాటు చేయబడిన కంపెనీలను శాసనాత్మక కంపెనీలు అంటారు. అంటే ఒక దేశ పార్లమెంట్ లేదా రాష్ట్ర శాసనసభ, కేంద్రంలో అయితే పార్లమెంటులో బిల్స్ జరుగుతాయి, అంటే యాక్ట్లు అనేది రూపొందించడం జరుగుతుంది. అదే రాష్ట్రంలో అయితే శాసనసభలు, అసెంబ్లీలో. ఒక దేశ పార్లమెంట్ లేదా రాష్ట్ర శాసనసభ ఆమోదించిన ప్రత్యేక చట్టం ద్వారా ఏర్పాటు చేయబడిన కంపెనీలను శాసనాత్మక కంపెనీలు అంటారు. ఇవి ప్రత్యేక అధికారాలు, హక్కులు కలిగి ఉన్నందువల్ల స్వయం ప్రతిపత్తి కంపెనీలుగా వ్యవహరిస్తాయి. అంటే వీటికి ప్రత్యేకించి అధికారాలు ఉంటాయి, ఈ కంపెనీలకి హక్కులు ఉంటాయి. కాబట్టి వీటి సొంతంగా నిర్ణయాలు తీసుకుంటాయి. ఈ శాసనాత్మక కంపెనీలకు ఎగ్జాంపుల్స్ రిజర్వ్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్, లైఫ్ ఇన్సూరెన్స్, రైల్వేస్. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ కూడా కేంద్రంలో పార్లమెంటులో బిల్లు పాస్ చేయడం ద్వారానే చట్టంగా ఆమోదించబడింది. స్టేట్ బ్యాంక్ కూడా అంతే. ఎల్ఐసీలు కూడా, ఇవన్నీ ఏంటి, గవర్నమెంట్ కంపెనీస్. రైల్వేస్ కూడా సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించినవి. ఇవన్నీ స్టాట్యుటరీ కంపెనీస్ కిందకి వస్తాయి. అంటే శాసనాత్మక కంపెనీల కిందకి వస్తాయి. ఈ నమోదు ఆధారంగా వర్గీకరించిన కంపెనీలలో మూడవది రిజిస్టర్డ్ కంపెనీస్. నమోదు అయిన కంపెనీలు. భారత కంపెనీల చట్టం 1956 ప్రకారం రిజిస్ట్రార్ వద్ద నమోదు చేసిన కంపెనీలను రిజిస్టర్డ్ కంపెనీలు అని పిలుస్తారు. వాటికి ఎగ్జాంపుల్ గోదావరి ఫెర్టిలైజర్స్, పేపర్ మిల్స్ లిమిటెడ్. రిజిస్టర్డ్ కంపెనీస్ అంటే భారత కంపెనీల చట్టం క్రింద నమోదు అయిన కంపెనీలను రిజిస్టర్డ్ కంపెనీలు అంటారు. రెండవది బేస్డ్ ఆన్ లయబిలిటీ, రుణ బాధ్యత ఆధారంగా కంపెనీలను వర్గీకరించడం జరిగింది. లిమిటెడ్ కంపెనీస్, పరిమిత కంపెనీలు సెకండ్ వన్, అన్లిమిటెడ్ కంపెనీస్. అంటే లిమిటెడ్ కంపెనీస్ అంటే పరిమిత రుణ బాధ్యత కంపెనీలు,
అన్లిమిటెడ్ కంపెనీస్ అంటే అపరిమిత రుణ బాధ్యత కలిగిన కంపెనీలు. గ్యారంటీడ్ కంపెనీస్ అంటే పూచీ పరిమిత కంపెనీస్. ఈ లిమిటెడ్ కంపెనీలు, వాటా పరిమిత కంపెనీలు, ఈ కంపెనీలలో వాటాదారుల యొక్క రుణ బాధ్యత వారి వాటా విలువకు సమానం. అంటే వాళ్ళు 100 రూపీస్ వాటా తీసుకుంటే 100 రూపీస్ వరకే వాళ్ళకు, ఒకవేళ కంపెనీ లాస్ అయితే వీళ్ళు లాస్ కావాల్సి ఉంటుంది, ఓన్లీ 100 రూపీస్. అందుకే వారి సొంత ఆస్తులకు రక్షణ ఉంటుంది. ఇవి పబ్లిక్ కంపెనీలు కావచ్చు లేదా ప్రైవేట్ కంపెనీలు కావచ్చు. ఇప్పుడున్న కంపెనీలన్నీ దాదాపు వాటా పరిమిత కంపెనీలే. ఎక్కువ కంపెనీలన్నీ వాటా పరిమిత కంపెనీలే. సెకండ్ వన్ అన్లిమిటెడ్ కంపెనీస్. వాటా అపరిమిత కంపెనీలు. ఇందులో వాటాదారుల రుణ బాధ్యత అపరిమితం. అంటే వారి రుణ బాధ్యత వారి వాటా విలువకే కాకుండా సొంత ఆస్తులకు కూడా విస్తరించి ఉంటుంది. ఈ వాటా అపరిమిత కంపెనీలలో ఏంటంటే, కంపెనీ ఒకవేళ నష్టపోతే మనం కూడా మన వాటా కంటే ఎక్కువగా నష్టపోవలసి ఉంటుంది. అంటే రుణ బాధ్యత వారి వాటా విలువకే కాకుండా సొంత ఆస్తులకు కూడా విస్తరించి ఉంటుంది. కంపెనీ దివాలా తీసే సందర్భాలలో అందులోని సభ్యులు తమ సొంత ఆస్తుల నుంచి సొమ్ము తెచ్చి రుణదాతలకు సమర్పించవలసి ఉంటుంది. అందువల్ల వాటాదారుల సొంత ఆస్తులకి రక్షణ ఉండదు ఈ కంపెనీలలో. అందుకే ఇలాంటి కంపెనీలు చాలా అరుదు. ఇలాంటి కంపెనీలలో వాటాలు పెట్టడానికి ఎవరు ముందుకు రారు కాబట్టి ఇలాంటి కంపెనీలు ఎక్కువగా ఉండవు. నెక్స్ట్ పూచీ పరిమిత కంపెనీలు. ఈ కంపెనీలలో వాటాదారుల యొక్క రుణ బాధ్యత వాటా విలువకే కాకుండా వారు ఇచ్చిన పూచీ లేదా హామీ మొత్తానికి కూడా విస్తరించి ఉంటుంది. కంపెనీని పరిసమాప్తి చేసే సమయంలో అవసరమైన సొమ్మును సమకూర్చడానికి ప్రతి ఒక్క సభ్యుడు పూచీ ఇవ్వవలెను. ఈ పూచీ ఎంత సొమ్ముకు ఇవ్వవలెననే అంశం కంపెనీ సంస్థాపన పత్రంలో కానీ
లేదా నియమావళిలో కానీ స్పష్టంగా ఉంటుంది. ఈ కంపెనీలు వ్యాపారం చేయవు. ఎగ్జాంపుల్, క్లబ్బులు, క్రీడా సంస్థలు, వాణిజ్య మండలాలు. ఇవన్నీ బేస్డ్ ఆన్ లయబిలిటీ, రుణ బాధ్యత ఆధారంగా వాటా పరిమిత కంపెనీలు, వాటా అపరిమిత కంపెనీలు, పూచీ పరిమిత కంపెనీలు. నెక్స్ట్, థర్డ్ వన్ వచ్చేసి బేస్డ్ ఆన్ ఓనర్షిప్, యాజమాన్యాన్ని బట్టి కంపెనీల వర్గీకరణ. ఇందులో 3 రకాలు: హోల్డింగ్ మరియు సబ్సిడరీ కంపెనీలు, గవర్నమెంట్ కంపెనీలు, ప్రభుత్వ కంపెనీలు. యాజమాన్యాన్ని బట్టి కంపెనీల వర్గీకరణ. ఒక్కోసారి కొన్ని పెద్ద కంపెనీలు తమ వద్ద ఉన్నటువంటి అపార నిధులు, నిర్వహణ, సాంకేతిక సామర్థ్యం గల సిబ్బంది ఉన్నప్పుడు అది మరొక కంపెనీని స్థాపించవచ్చు, లేదా మరొక కంపెనీ నిర్వహణలో కీలక పాత్ర వహించవచ్చు. ఈ విధంగా కంపెనీల మధ్య అంతర్లావాదేవీలు జరుగుతాయి. యాజమాన్యాన్ని బట్టి కంపెనీలు 3 టైప్స్. ఫస్ట్ది సెకండ్ది కలిపి చెప్తా చూడండి. హోల్డింగ్ అండ్ సబ్సిడియరీ కంపెనీస్ అంటే ఒక పెద్ద కంపెనీ చిన్న కంపెనీ వాటాలలో సగానికి పైగా కొనుగోలు చేసి సగానికి పైగా డైరెక్టర్లను నిర్వహించి ఆ కంపెనీ యొక్క నిర్వహణను తన అదుపు ఆజ్ఞలలో ఆజమాయిషీ నియంత్రణ పెద్ద కంపెనీ ఉంచుకొనను. దానిని హోల్డింగ్ కంపెనీ అంటారు. చిన్న కంపెనీని సబ్సిడరీ కంపెనీ అంటారు. అంటే ఏ కంపెనీ అయితే ఒక కంపెనీని తన అదుపు ఆజ్ఞలలో ఉంచుకుంటుందో దానిని హోల్డింగ్ కంపెనీ అని, ఏ కంపెనీ అయితే వేరే కంపెనీ యొక్క ఆజ్ఞల కింద పనిచేస్తుందో దానిని సబ్సిడరీ కంపెనీ అని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, గవర్నమెంట్ కంపెనీ, ప్రభుత్వ కంపెనీ. ప్రభుత్వం తన సొంత నిధులతో కంపెనీని స్థాపించినప్పుడు దానిని ప్రభుత్వ కంపెనీ అంటారు. లేదా ఆ కంపెనీ చెల్లింపు మూలధనంలో 51% లేదా అంతకంటే ఎక్కువ కేంద్ర ప్రభుత్వం కానీ
రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదా రెండు ఉమ్మడిగా కలిసి వాటాలను కలిగి ఉంటే దానిని ప్రభుత్వ కంపెనీగా పరిగణిస్తారు. ఈ విధంగా ప్రభుత్వం పూర్తిగా కానీ లేదా పాక్షికంగా కానీ యాజమాన్యాన్ని నిర్వహించవచ్చు. ప్రభుత్వ కంపెనీ అంటే ఏం లేదు, ప్రభుత్వం తన సొంత నిధులతో స్థాపించిన కంపెనీని ప్రభుత్వ కంపెనీ అంటారు. లేదా ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదైనా ఒక కంపెనీ మూలధనంలో 51% కలిగి ఉన్నట్లయితే దానిని కూడా ప్రభుత్వ కంపెనీగా పరిగణించటం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ విశాఖ స్టీల్స్ అండ్ భారత్ హెవీ ఎలక్ట్రిక్ లిమిటెడ్, ఈ రెండు కంపెనీస్ ప్రభుత్వ కంపెనీలకు ఉదాహరణలు. ఇందులోనే ఇంకో కంపెనీ ఉంటుంది, ఏక వ్యక్తి కంపెనీ, 1 పర్సన్ కంపెనీ. ఇది 2013 న్యూ కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఏక వ్యక్తి కంపెనీ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఏక వ్యక్తి కంపెనీలలో దాదాపు అన్ని వాటాలు ఒకే వ్యక్తికి చెంది ఉంటాయి. ఒకడే వ్యక్తి ఉంటాడు, ఇందులో అన్ని వాటాలన్నీ ఒకే వ్యక్తికి చెంది ఉంటాయి. కనీస సభ్యుల అంశాన్ని పూర్తి చేయడం కోసం బంధువులకు స్నేహితులకు నామమాత్రంగా ఒక్కొక్క వాటా ఇవ్వడం జరుగుతుంది. అంటే కనీస సభ్యుల సంఖ్య ఉంటుంది కదా, దానికోసం రిలేటివ్స్ కన్నా ఫ్రెండ్స్ కన్నా నామినల్గా, అంటే రియల్గా కాదు, నామినల్గా ఒక్కొక్క వాటా ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి కంపెనీలు ఇంతకుముందు ఇంగ్లాండ్లో ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు ఈ 2013 న్యూ కంపెనీస్ యాక్ట్ ప్రకారం మన దగ్గర కూడా ఏర్పాటు చేస్తున్నారు. నెక్స్ట్, బేస్డ్ ఆన్ నేషన్, జాతీయతను బట్టి కంపెనీల వర్గీకరణ. ఒక కంపెనీ తన వ్యాపారాన్ని స్వదేశంలో కానీ వివిధ దేశాల్లో కానీ వ్యాపారం నిర్వహించవచ్చు. ఇక్కడే ఉండాలని ఏం లేదు, స్వదేశంలో నిర్వహించవచ్చు, వేరే దేశాలు వచ్చి మన దేశంలో కంపెనీలను నిర్వహించవచ్చు. వివిధ దేశాలలో వ్యాపారం చేయడం వల్ల ప్రకటనలు, అమ్మకపు ఖర్చులలో ఆదాయాలు లభిస్తాయి. జాతీయతను బట్టి కంపెనీలు రెండు రకాలు, ఒకటి డొమెస్టిక్, ఒకటి ఫారిన్. స్వదేశీ కంపెనీలు, విదేశీ కంపెనీలు. స్వదేశీ కంపెనీలు భారతదేశంలో అంటే స్వదేశంలో నమోదై ఎక్కడ రిజిస్టర్ అవ్వాలి. ఉత్పత్తి లేదా వ్యాపారం స్వదేశంలోనే చేస్తున్నట్లయితే ఆ కంపెనీని స్వదేశీ కంపెనీ అంటారు. ఈ కంపెనీకి మన దేశ చట్ట నిబంధనలు మాత్రమే వర్తిస్తాయి. ఎగ్జాంపుల్ టాటా బిర్లా కంపెనీ, బాటా షూ కంపెనీ. అంటే స్వదేశంలోనే మన కంపెనీల యాక్ట్ కిందనే రిజిస్టర్ అయ్యి మన దేశంలోనే వస్తూత్పత్తి చేస్తే ఆ కంపెనీలను డొమెస్టిక్ కంపెనీస్ అంటారు. ఫారెన్ కంపెనీస్ అంటే ఒక కంపెనీ విదేశాలలో నమోదై అంటే వేరే దేశంలో రిజిస్టర్డ్ అయ్యి
మన దేశంలో ఉత్పత్తి చేసినప్పటికీ కూడా దాన్ని విదేశీ కంపెనీ అని అంటారు. అంటే ఇక్కడ రిజిస్టర్ అయిన ప్రదేశం ముఖ్యం. మన దేశంలో రిజిస్టర్ అయితే మన కంపెనీ, విదేశాలలో రిజిస్టర్ అయితే విదేశీ కంపెనీ. ఇలాంటి కంపెనీలకు కొన్ని ప్రత్యేకమైన షరతులు ఉంటాయి. ఒక విదేశీ కంపెనీ మన దేశంలో వ్యాపారం చేస్తే ఆ కంపెనీ యొక్క ప్రతి కార్యాలయం ముందు దాని పేరు, రిజిస్ట్రేషన్ నంబర్, అది నమోదైన దేశం పేరును ఆంగ్ల స్థానాల్లోకి భాషల్లో సూచించే బోర్డును ప్రదర్శించాలి. ఒక విదేశీ కంపెనీ మన దేశంలో వ్యాపారం చేస్తున్నట్లయితే ఆ కంపెనీ ఆఫీస్ ముందు దాని యొక్క పేరు, దాని యొక్క రిజిస్ట్రేషన్ నంబరు, అది ఏ దేశంలో నమోదైందో దాని పేరు, ఇవన్నీ సూచించే విధంగా ఒక బోర్డును పెట్టుకోవాలి. ఆ కంపెనీ మూలధనంలో 50% కంటే ఎక్కువ భారత పౌరుల పెట్టుబడి ఉన్నట్లయితే అది మన దేశ కంపెనీ మాదిరిగానే నిర్ణీత లాంఛనాలు పాటించాలి. ఎగ్జాంపుల్ చార్టర్డ్ కంపెనీస్. పాతకాలంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వేరే దేశంలో నమోదై కానీ మన దేశంలోనే వాళ్ళు బిజినెస్ చేసిండ్రు, మన పౌరులే ఎక్కువగా చేసిండ్రు. అటువంటి కంపెనీలకి ఎగ్జాంపుల్ చార్టర్డ్ కంపెనీ. నెక్స్ట్, బేస్డ్ ఆన్ ట్రాన్స్ఫరబిలిటీ ఆఫ్ షేర్స్. వాటాల బదిలీని బట్టి కంపెనీల వర్గీకరణ. కంపెనీ వ్యవస్థ యొక్క ఒక ప్రత్యేక లక్షణం వాటాల బదిలీ. ఈ సౌకర్యం మూలంగానే వాటాదారులు తమ వాటాలని సులభంగా, త్వరగా అమ్మి నగదుగా మార్చుకొనవచ్చు. వాటాల బదిలీని బట్టి కంపెనీలు 2 రకాలు: ప్రైవేట్ కంపెనీ, పబ్లిక్ కంపెనీ. ప్రైవేట్ కంపెనీలు భారత కంపెనీల చట్టం 1956 సెక్షన్ 3 ప్రకారం ప్రైవేట్ కంపెనీ క్రింది లక్షణాలను కలిగి ఉంటుంది. ప్రైవేట్ కంపెనీ పేరు చివరన ప్రైవేట్ లిమిటెడ్ అనే పదం ఉండాలి. ఏముండాలి? ప్రైవేట్ కంపెనీ అయితే పేరు చివరన ప్రైవేట్ లిమిటెడ్ అని ఉండాలి. ఇందులో కనిష్ట గరిష్ట సభ్యుల సంఖ్య కనిష్టం 2, గరిష్టం 50కి మించరాదు. ప్రైవేట్ కంపెనీ మూలధన వనరులను సమకూర్చుకోవడానికి పరిచయ పత్రాన్ని జారీ చేయకూడదు. తనకు కావలసిన మూలధనాన్ని సమీప బంధువులు, స్నేహితుల నుండి మాత్రమే తీసుకోవాలి. వాటాల బదిలీ అనేది ప్రైవేట్ కంపెనీలో ఉండదు. పబ్లిక్ కంపెనీ భారత కంపెనీల చట్టంలో దీని నిర్వచనం ఏమి ఇవ్వలేదు, కానీ ప్రైవేట్ కంపెనీ కానిదే పబ్లిక్ కంపెనీ. ఈ పబ్లిక్ కంపెనీ పేరు చివరన లిమిటెడ్ అనే పదం ఉండాలి. కంపెనీలో కనిష్టం 7, గరిష్టం ఎంతైనా ఉండొచ్చు. ఇది పరిచయ పత్రాన్ని జారీ చేయవచ్చు. వాటాదారులు తమ వాటాలను స్వేచ్ఛగా ఒకరి నుండి మరొకరికి బదిలీ చేసుకునే అవకాశం పబ్లిక్ కంపెనీలో ఉండటం జరుగుతుంది.
ఓకే, థ్యాంక్ యూ.